హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ సండే కదండి, పిల్లలు ఇంక ఇంట్లోనే ఉన్నారు. మొన్న బొమ్మలు కొనుక్కున్నారు కదా, బొమ్మలతో ఆడుకుంటున్నారు. ట్రైన్లో వెళ్ళడానికి ఈలే పట్టాలు వేసిన వాళ్ళగా ఫీల్ అయిపోతున్నారు. ఆ పట్టాలు సెట్ చేయడానికి నిన్న రాత్రి నుంచి ట్రై చేస్తున్నారు, కానీ ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. వీడికి సెట్ అవ్వలేదు కనుక దాని చేతికి ఇచ్చాడు, లేదంటే దాని చేతికి అసలు ఏమి ఇవ్వడు. బొమ్మలు అవిని దాని బొమ్మల మట్టుగా తీసుకొని శుభ్రంగా ఇరిపేస్తుంటాడు. ఆ పాప కొనుక్కున్న బార్బీ ఉంది కదా, బార్బీ శుభ్రంగా లాగేసుకొని దాన్ని బట్టలు ఇప్పేసి దాని జుత్తు పీకేసి దాన్ని ఎలా అంటే ఆ బొమ్మను అలా చేశాడు. మొత్తానికి ఏదో విధంగా ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈరోజు సండే కదా, మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మేమైతే నేను మామూలుగా రైస్ పెట్టేసి చికెన్ వండాను. ఇక్కడ మేము షాపింగ్కి వెళ్తున్నాము, అదే చెప్తున్నాను నేను వీడియోలో. వాయిస్ వినిపించక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడెక్కడ చుంచెలకలా మొహం పెట్టుకొని ఉన్నాడు కదండి. ఎందుకంటే అడగట షాపింగ్కి వెళ్ళడానికంటే జీన్ వేయాలట. నేను జీన్ వేయకపోతే ఈడట మగపిల్లడని ఎవరు గుర్తించారట. నేను జీన్ వేయనన్నానని చెప్పి ఇంకా మొహం మార్చుకొని ఇంకా అలా బయట అలాగే తిరుగుతున్నాడు. సరే అయితే తిరిగా నేను వదిలేశాను. ఇంకా షాపింగ్కి బయలుదేరామండి. ఇది వివేకానంద పార్క్ అండి. చాలా బాగుంటుంది పార్క్. నేను ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను ఈ పార్క్ని. చాలా పెద్ద. కిరణ్యకి బట్టలు తీద్దామని మెయిన్ రోడ్ వెళ్ళాము. మెయిన్ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. వెహికల్స్ అసలు కదలట్లేదు. ఏంటా అనుకుంటే జేసీ షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యిందంట. అది శ్రీలీల వచ్చి ఓపెన్ చేసింది. ఏదో బట్టలు ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు కాకినాడలో సగం మంది జనం అక్కడే ఉన్నారు. మేము వెళ్ళి ఒకసారి ఎలాగో పాప బట్టలు తెద్దాం అనుకుంటున్నాం కదా అని చూసాము. అక్కడ ఏంటంటే తాళ్ళు కట్టి జనాలు వదులుతున్నారు. పొలోమని జనాలు ఒకేసారి పరిగెడుతున్నారు. ఆ పరిగెట్టే దీంట్లోని ఏమైనా కొంచెం అటు ఇటు తేడా అయిందో జనాల కింద అప్పడాలు అయిపోతాం మొత్తం అందరం విని. ఇంకా అందుకే అని చెప్పి ఇంకా ఇప్పుడు వెళ్ళకపోయినా పర్లేదు, తర్వాత ఎలాగో ఖాళీగానే ఉంటాయి కదా షాపింగ్ మాల్స్ అని చెప్పి ఇంక వెళ్ళలేదు. ఇంకా మెయిన్ రోడ్ సైడ్ బట్టలు షాపింగ్కి వెళ్ళలేమని చెప్పేసి ఇంకా జుడియోకి వెళ్దామని చెప్పి భానుగుడి సైడ్ వెళ్తున్నాము. ఇది భానుగుడి వంతెన అంటారు. ఎప్పుడూ వంతెన చూడలేదా అంటారా, కానీ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వంతెన ఉంటుంది. ఇది ఒక వంతెన అంతే. ఇంకా జుడియో వైపు వచ్చేసాం. జుడియో, మ్యాక్స్ ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఒకే సైడ్ ఉంటాయి. ఇంకా జుడియోలో అయితే పిల్లలకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వెస్ట్రన్ అంతా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా జుడియోకి తీసుకొని వచ్చాను. ఇదేదో రోబో వేసుకుని బట్టలా ఉన్నాయి. రోబో బట్టలు ఎక్కడ పెట్టేశారు? మా పాప ఈ రోబో జర్కిన్ తీసుకోమని గోల పెట్టింది. ఆ రోబో జర్కిన్ చలికాలం బాగుంటుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి కుక్క పెట్టేస్తాయి. అవి మళ్ళీ ఇంకో చలికాలం వేసుకునేసరికి దానికి టైట్ అయిపోతాయి. ఇంక అందుకే చెప్పి అది రోబో డ్రెస్ తీసుకోలేదు. ఇంకేవేవో రకరకాల మోడల్స్ ఉన్నాయి. వింటర్ కదా, మొత్తం వింటర్ వేరే ఉంది. ఈ జర్కిన్ చూసారా, ఏదో పరద తెచ్చి ఒక ముక్క తెచ్చి మొత్తం అన్నిటితో కుట్టిసినట్టున్నారు. మొత్తం జుడియో మొత్తం ఇలాగే ఉన్నాయి. అది గోనుగొట్లతో కుట్టినవి, పరదాలతో కుట్టినవి, ఈ మోడల్లే ఉన్నాయి అన్నీని. మా వాడు చూసారా, సెల్ షాపుల ముందు బొమ్మలు పడతారు కదా, అలా ఉన్నాడు. షూ కొందాం కదా అని చెప్పి షూ దగ్గర తీసుకెళ్తే ఒక్కొక్క షూ కేజీ బరువు ఉంది. ఇంకా మా పిల్లల బరువు కన్నా షూ బరువు ఎక్కువగా ఉన్నట్టుందని చెప్పి ఇంకా షూ తీసుకోలేదు. కానీ పెద్ద పెద్ద సైజెస్ అన్నీ బాగా దొరుకుతున్నాయి జుడియోలోని. ఇక్కడ ఈ షూ చూసారా, ఇది వేసుకుంటే ఏకంగా ఫ్లోర్ ఎక్కేసినట్టు ఉంటుందేమో. అది వేసుకొని నాలాడిది వేసుకుందంటే ముందుకు మూతిపాలు పడిన రాళ్ళట్టు పడిపోద్ది. ఇంకా షూ వైపు చూడలేదు. మా పాపకి ఈ డ్రెస్ మీదే ఉండిపోయింది. ఇది వేసుకుందంటే కుక్కలన్నీ దీని వెనకాలే ఉంటాయి. ఇంకా స్టైల్ యూనియన్కి వెళ్ళాము. స్టైల్ యూనియన్లో కూడా ఏం సెట్ అవ్వలేదు. మళ్ళీ డీమార్ట్ దగ్గర ఒక జుడియో ఉంటే జుడియోకి వెళ్ళాము. ఆ జుడియోలో దీనికి ఏదో ఒక జత సెట్ అయింది. జీన్ టైపే తీసాను, వెస్ట్రన్ టైపు ఈ జుడియోలో కూడా సేమ్ ఈ పరదా జర్కిన్లు ఉన్నాయి. ఇంక ఈ డైలీ వెంటనే అందులో దూరిపోయాడు అక్క తమ్ముళ్ళు ఇద్దరును. ఇంకా ఫైనల్గా ఈ డ్రెస్ తీసుకున్నాను మా పాపకి. ఇది అంత ఏం తనకు నచ్చలేదు, గాగ్రా కావాలంట, అందుకే మొహం అలా పెట్టింది. ఇంకెక్కడ కూడా ఒకసారి చెప్పులు చూద్దామంటే ఇవి చాలా బరువు ఉన్నాయి. వీటితో కానీ కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, అంతలా బరువు ఉన్నాయి. ఇంక ఈడు మట్టుగా ఎక్కడికి వచ్చినా ఫోన్ ఉంటే చాలు వీడికి. నా షాపింగ్ కాదు కదా అని ఆడు మట్టుగాడు ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంకా తినకేవో షూ చూశాను పాపకి, కానీ తనకు అంత నచ్చలేదు. డీమార్ట్లో తీసుకుందాం అంటుంది షూ. అయినా దీనికి వైట్ తీసుకున్న వేస్టే, బాగా పాడు చేసేస్తుంది. ఇంకెక్కడ ఏవో చైన్స్ ఏవో ఉంటే నా అమ్మ ఇవి కొను అని ఇద్దరు అటు ఇటు అలా తిరుగుతున్నారు. ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. ఒక జత తీసుకున్నాను. తర్వాత పండగ ఎలా ఉంది కదా, పండగ తీసుకుందామని చెప్పి ఒక జత తీసుకొని ఇంకా కాయగూరలు ఏం లేవు, రేపు క్యారేజ్కి కాయగూరలు కావాలి కదా అని చెప్పి రైతు బజార్కి వచ్చాను.
అక్కడ బస్ స్టాండ్ పక్కనే రైతు బజార్ ఉంటుంది. నైట్ టైం అంత వెజిటేబుల్సే ఫ్రెష్గా ఉండవు. కాకపోతే మరి ఇంకా మార్నింగ్ రావడానికి కుదరగా ఇంక ఇప్పుడు వచ్చాము. ఎక్కువ తీసుకోలేదు, ఒక 3 రకాల కాయగూరలు ఏవో తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయని అనిపించలేదు కాయగూరలు. ఇంకా మా పిల్లలు పానీపూరి చాట్ తింటారంటే ఇంకా ఫుడ్ కోర్ట్కి తీసుకొని వెళ్తున్నారు. ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం ఇక్కడ అన్ని రకాల ఫుడ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఈస్ట్ గోదావరిలో దొరికే ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్లో దొరుకుతుంది. సండే కదా, అందువల్ల ఏంటంటే జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. నార్మల్ టైంలో అయితే ఫుడ్ కోర్ట్లో అన్ని ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేయరు. ఇప్పుడు సండే కదా, మరి ఎక్కువ మంది వస్తారని చెప్పి అన్ని స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ మొత్తం పొట్టెక్కలు, నెక్స్ట్ చిట్టి పెసరట్లు, కోనసీమ స్పెషల్ కదా, అవన్నీ కూడా ఈ ఫుడ్ కోర్ట్లో దొరుకుతాయి. మేము కొన్ని ట్రై చేసాము, అన్నీ ట్రై చేయలేదు కానీ కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసాం. ఫుడ్ కోర్ట్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ల మీద ఈ ఫుడ్ కోర్ట్ చాలా బెటర్గానే ఉంటుంది. ఇగో ఇంక ఇక్కడ చాట్ ఇది ఉంటాయి. ఇంక ఇక్కడ ఆగాము, ఇక్కడ ఆగి ఇక్కడ తిన్నాము. ఇంటి దగ్గర తినమంటే వేడిగా ఉందని తినలేరు, కానీ ఇక్కడ చాట్లు ఇలాంటివి అయితే అవి కాలిపోతున్న ఊదుకొని మరి తినేస్తున్నారు ఇద్దరును. ఇంకొకటి చూసారా, ఇక్కడ అగరొత్తి తిప్పినట్టు దాన్ని అటు ఇటు తిప్పి ఒక మంచూరియా ఎగరగొట్టేస్తాడు. ఫైనల్గా ఇది నా వ్లాగు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.